రాళ్లు రాగాలు పలుకుతాయని అంటుంటారు. మన దేశంలో చెట్టు, పుట్ట, కొండ, కోన, రాయి రప్పల్లో సంగీతం ప్రతిధ్వనించడం ఎప్పుడైనా గమనించారా? రాళ్లు నాన వినోదాన్ని పంచే అద్భుతాన్ని ఎప్పుడైనా చూసారా? అలాంటి మ్యూజికల్ స్టోన్సే నల్గొండ జిల్లాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. రాగాలు పలుకుతున్న ఆ రాళ్ల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. నాదబ్రహ్మ శిలారూపం దాల్చాడు. ఇక్కడ కనిపిస్తున్న శిల నుంచి స్వరాలు పలుకుతున్నాయి. సంగీతానికి రాళ్లు కూడా కరుగుతాయంటారు. కానీ కరగడం మాట అలా ఉంచితే నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాముల నగారా గుట్టపై ఉన్న ఈ రాళ్లు రాగాలు పలుకుతున్నాయి. కమ్మని వినసంపైన శబ్దాలు వినిపిస్తున్నాయి. సంగీతంలో సరిగమల్లా ఒక్కో చోట ఒక్కో శబ్దం వస్తోంది. ఇక్కడ పలికే స్వరాలు కిలోమీటర్ వరకు వినిపిస్తాయి. గుడిలో గంట సౌండ్లా వినేవారికి వింతగా అనిపిస్తుంది. ఈ వింతను చూసేందుకు జనం భారీగా వస్తున్నారు. ఈ మ్యూజిక్ స్టోన్స్ ఆకర్షణే కాదు, ఇందులో కొంత మిస్టరీ కూడా ఉంది. కొండపై ఎన్నో రాళ్లు ఉండగా ఈ 2-3 రాళ్ల నుంచి మాత్రమే స్వరాలు పలుకుతుండడం ఆశ్చర్యంగా ఉంది. ఇక సంగీత ప్రియులకు ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంటే చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. స్వరాలు పలికే రాళ్లు హంపి దేవాలయంలో మాత్రమే ఉన్నాయంటున్నారు స్థానికులు. అక్కడ ఒక్కో రాయి ఒక్కో రాగాలు పలుకుతుంది. ఇలాంటి వాటిని పురావస్తు శాఖ వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గుళ్ళ గంట కొట్టినట్టే పెద్ద గంట కొట్టినట్టు వస్తుంది. దానికి మంచిగా సౌండ్ కూడా మంచిగా అనిపిస్తుంది. నేను చూసిన కంచి అయితే అట్నే కొడుతున్నారు పోతున్నారు. పిల్లలైనా వాళ్ళైనా పెద్ద పెద్దలు కూడా వచ్చి కొడుతూ ఉంటారు. పూర్వీకుల కాలం నుంచి గుర్తించినటువంటి వాళ్ళు దీన్ని నగారే అనగా ప్రకటించి ఇక్కడ ఏ రాయిని చూసినా కూడా ఒక రాయిని కొడితే కంచు మోగినట్లు, ఇంకోటి కొడితే ఐరన్ మోగినట్లు చాలా రకాల విశిష్టమైనటువంటి రాళ్ళు మా కాడ ఉన్నాయి. ఇవి మా తాతల తండ్రుల నుంచి కాపాడుకున్న సంపదగా మేము భావిస్తున్నాం. దీన్ని ఈ విశిష్టమైనటువంటి ఈ రాళ్లను ప్రపంచం కూడా తెలియజేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో దీన్ని పర్యాటక కేంద్రంగా గుర్తించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. రాళ్ల నుంచి వచ్చే సౌండ్స్ కొత్తేమీ కాదంటున్నారు సైంటిస్టులు. ఇతర దేశాల్లో ఇప్పటికే ఇలాంటి రాళ్లపై స్టడీ చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఎప్పుడైతే హ్యామర్ తోని రాక్స్ ని గట్టిగా స్ట్రక్ చేయడం జరుగుతుందో దెన్ దే ప్రొడ్యూస్ డిఫరెంట్ సిరీస్ ఆఫ్ టోన్స్. సౌండ్ ప్రొడ్యూస్ చేసినట్టు ఈ రాక్స్ ని లిథోఫోనిక్ రాక్స్ అని, వీటిని రింగింగ్ రాక్స్ అని, మరొక పేరుతోని సోనోరస్ రాక్స్ అని కూడా వీటిని పిలుస్తుంటారు. డైలీ జనరల్ లైఫ్ లో చూసినటువంటి రాక్స్ కి ఈ రింగింగ్ రాక్స్ కి వి ఫైండ్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. వాటి మోడ్ ఆఫ్ ఫార్మేషన్ కావచ్చు, వీటి టెక్స్చర్ కావచ్చు, కెమికల్ కంపోజిషన్ కావచ్చు, వీటి డెన్సిటీ ఇలా డిఫరెంట్ గా ఉంటుందండి. జియో సైంటిస్ట్ మెనీ ఇయర్స్ బ్యాక్ దే ఐడెంటిఫైడ్ సచ్ ఏ ప్లేసెస్ వేర్ రాక్స్ ప్రొడ్యూస్ సౌండ్. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ఇలాంటి వింత రాగాలు పలికే రాళ్లను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి పక్కనే ఉండటంతో ఈ ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దాలంటున్నారు స్థానికులు.